సంవత్సరాలు పెట్టి మరి ఆవిడకి ఆ వయసులో ఆ ఆట అయిందో నాకు అర్థం కాలేదు. కానీ 55 వయసులో ఆ ఆట ఆడాల్సిన పని ఏంటో, మరి ఆ 400 కోట్లు వెనకమాలు వేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకు తెలియలేదు. కానీ మరి సినిమాలలో సంపాదించిన కోట్లు సరిపోలేదా? ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా సంపాదించిన కోట్లు సరిపోలేదా? తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కోట్లు సరిపోలేదా? మరి 5 ఏళ్ళు తర్వాత వైఎస్ఆర్సీపీలో అదే జగన్మోహన్ రెడ్డి గారి చేతి కింద ఉన్నటువంటి ఉండి కోట్లు సంపాదించుకున్న కోట్లు సరిపోలేదా? మరి ఇంకా ఈ ఆడదాం ఆంధ్ర అనే ఒక ప్రాజెక్టును పెట్టి ఈ కోట్లు కూడా వెనకేసుకుందంటే మరి ఆవిడ ఎంతటి గనురాలో, ఎంతటి మహా గణనీయురాలో అర్థమవుతుంది. అంటే మొన్న బడ్జెట్ ఇచ్చారు. సో ఇవాళ స్పోర్ట్స్ మినిస్టర్ ఏం అడిగారంటే, మాకు ఇంత బడ్జెట్ స్పోర్ట్స్ దాని కోటాలో ఇవ్వాలని అడిగారు. అయితే ఇవ్వడానికి లేదు, అక్కడ మొత్తం కూడా ఆవిడ ఖజానాని ఆవిడ కొల్లగట్టు వెళ్ళిపోయింది. ఈవిడ ఖజానా నింపుకుంటే ఇంకెక్కడి నుంచి ఇస్తారు స్పోర్ట్స్ కి? ఇంక ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ మాట్లాడడానికి ఇక్కడ అవకాశం లేదు. ఆయన అడిగినా గానీ ఇక్కడ వేయడానికి ఏమీ లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఖజానా మొత్తం మేడం రోజా గారు ఈపి కట్టుకొని తిరుగుతుంటే ఇంకా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంత సైడ్ ఖజానా రాదు కదా. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీ పడ్డారంటారా వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ కూడా కలెక్షన్ పట్టడంలో? పడతారయ్యా, వాళ్ళంతే పడతారు. వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారంటే అప్పుడు అంత అవినీతి లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అక్కడ అంత అవినీతి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే అసలు అవినీతికి తావే లేదు. వేరే రాష్ట్రంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారంటే ఎవరు, మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అవినీతికి తావు లేదు. అటువంటి తావు లేని దగ్గర ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు మొన్నదాకా ఉన్నటువంటి ప్రభుత్వం అంత అన్యాయంగా దోచుకుంది అంటే ప్రజలు వాళ్ళకి సరైన తీర్పు ఇచ్చారుగా, సరైన తీర్పే ఇచ్చారు.